అనేక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి గత 12 సంవత్సరాలుగా ఆ పార్టీకి ప్రజలు మెజార్టీ ఇస్తూ వచ్చారు. మరి ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి మరి ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి సుపరిపాలనకు ఈరోజు మరి ప్రజలు ఆశీస్సులు అందజేసి మద్దతు ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి గ్రహణం ఇవాళతో వీడిపోయింది. ఈరోజు భీష్మ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైంది. నేను అనేక సంవత్సరాలుగా ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ రాజకీయాలు దేశ ప్రజలతో పాటు నాకు కూడా కొద్దిగా తెలుసు. కానీ ఇలాంటి వ్యక్తిని చాలా తక్కువ మందిని ఈ దేశంలో చూస్తాం. ఇన్నాళ్ళుగా అవినీతితో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఢిల్లీలో ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అరికడతానని అనేక రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చి చివరకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా ఢిల్లీ యొక్క రాష్ట్ర రాజధానిలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే కుంభకోణాలు, అవినీతి పరిపాలనతో మరి అభివృద్ధిని మరచడం జరిగింది. ప్రజల కోసం 5 రూపాయలు ఖర్చు పెడితే 95 రూపాయలతో ఖర్చు పెట్టి తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకున్నారు కేజ్రీవాల్. అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు కేజ్రీవాల్ను కూడా మనం చూస్తున్నాం. అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబద్ధాలతో, నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు సహించరని మరొకసారి నిరూపణ జరిగింది. కేజ్రీవాల్ ఓడిపోవడము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము, అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము, ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరు ఆపలేరు. ప్రజలు డిసైడ్ అయితే
మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు. ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబుల్ హ్యాట్రిక్ డబుల్ డెక్ ఓటమి ఎదురైంది. 2014లో పెద్ద సున్నా, 2019లో పెద్ద సున్నా, 19లో 2024లో పెద్ద సున్నా. పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే 2015లో, 2020లో, 2025లో ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఒకసారి సున్నాతో డక్అవుట్ అయితే రెండోసారి గోల్డెన్ డక్ అంటారు. ఇలా మూడోసారి డక్అవుట్ అయితే డైమండ్ డక్ ఖాతాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పనిచేస్తూ ఉంది. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం జీరోని అన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి తాము గెలవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఎలా ఓడించాలనేటువంటి దుర్మార్గపు